Hello viewers, welcome to my channel Mission Government Job. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో అయితే మనకి పోస్టులు అయితే వచ్చాయి. సో మనకి వేకెన్సీ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. అరౌండ్ 3700+ పోస్టులు అయితే మనకు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, దానికి క్వాలిఫికేషన్ ఏంటి, క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. Let's move into the main session. Okay. Coming to name of post name వచ్చేసి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2. ఓకే. సో ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనే పోస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో. ఓకే. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇస్ డైరెక్ట్లీ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కమింగ్ టు అప్లికేషన్, మనకి అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19/7/2025. లాస్ట్ డేట్ టు అప్లై ఇస్ 10/8/2025. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి వెంటనే వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ if you have fulfilled the eligibility conditions. Okay, coming to website for application, మనకి 2 వెబ్సైట్ అయితే ఇచ్చాడు. ఒకటి వచ్చేసి mha.gov.in, ఇంకొకటి ncs.gov.in. ఓకే. సో దీనికి సంబంధించి నేను లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి అయితే తీసుకుపోతుంది. ఓకేనా. కమింగ్ టు డిస్క్రిప్షన్ ఆఫ్ పోస్ట్, మనకి పోస్ట్ వచ్చేసి ACIO 2. ఓకే. క్లాసిఫికేషన్ వచ్చేసి జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్టీరియల్. పే స్కేల్ ఇట్ ఈస్ ఇన్ లెవెల్ 7 ఆఫ్ 7th CPC. ఓకే, 7th CPC. బేసిక్ స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి ఇది స్టార్టింగ్ బేసిక్ మీకు 44,900 నుంచి అయితే మీ యొక్క బేసిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్ శాలరీ చూసుకుంటే మీకు బేసిక్ ప్లస్ DA ప్లస్ TA ప్లస్ HRA ప్లస్ అదర్స్ అవన్నీ కలుపుకొని మీకు మినిమంలో మినిమం 1 lakh అయితే వస్తుంది. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు అడిషనల్గా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే పోస్ట్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి అడిషనల్గా 20% బేసిక్ పే ఇస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్. అది కాకుండా ఇన్ కేసు డ్యూటీ హాలిడేస్లో పడితే కనుక దాన్ని కూడా వీళ్ళు క్యాష్ కంపల్సరీ చేస్తారు పర్ డే శాలరీ రూపంలో. ఓకే, సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 30 days. కమింగ్ టు వేకెన్సీ, మనకి టోటల్గా 3717 వేకెన్సీ అయితే పడ్డాయండి. దాంట్లో కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 1537, ఈడబ్ల్యూఎస్లో 442, ఓబీసీలో 946, ఎస్సీకి 566, ఎస్టీకి 226. యాజ్ ఏ హోల్ టోటల్గా మనకి 3717 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు. కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్విలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకే, అంటే మెకానికల్ సైన్స్ స్ట్రీమా లేదంటే ఆర్ట్స్ స్ట్రీమా అని కాదు, ఎనీ స్ట్రీమ్. ఓకే, ఎనీ స్ట్రీమ్ బట్ షుడ్ బి మినిమం గ్రాడ్యుయేషన్ అనమాట. ఓకే. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే యూ షుడ్ హ్యావ్ మినిమం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంట. ఓకే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది నార్మల్, పెద్ద ఇష్యూ కాదు. కమింగ్ టు ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 27 years ఓన్లీ యాజ్ ఆన్ డేట్ 10/8/2025. అంటే 10/8/2025
డేట్కి మీ యొక్క ఏజ్ 18 years అబౌవ్ 27 years బిలో అయితే ఉండాలి. ఓకేనా, సారీ 27 years వరకు అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది. ఓకేనా, ఎస్. అండ్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అంటే రైల్వేస్లో కావచ్చు, ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ కావచ్చు, మరి ఏ ఇతర డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్గా కనుక మీరు ఉంటే ఆల్రెడీ మీరు 3 years కంటిన్యూస్గా రెగ్యులర్ సర్వీస్ అయితే చేస్తూ ఉంటే మీకు రిలాక్సేషన్ అయితే ఉంది ఏజ్ లిమిట్. ఓకే, దే క్యాన్ అప్లై అప్ టు 40 years ఆఫ్ ఏజ్. ఓకేనా, ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ. అయితే దీనికి ఇంకో విషయం కూడా చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు పర్సనల్ వర్కింగ్ ఇన్ పిఎస్యూస్, అటానమస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్. అంటే పిఎస్యూస్ అంటే లైక్ వైజ్ ఎన్టీపీసీ, ఓకే, స్టీల్ ప్లాంట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అట్లాంటిలో పనిచేసిన వాళ్ళకి. నెక్స్ట్ అటానమస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అంటే ఈఎస్ఐ, మీకు ఈఎస్ఐ ఉంటుంది చూసారా, ఈఎస్ఐ ఒకటి, ఈపీఎఫ్. సో ఇలాంటి ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇదైతే వర్తించదు అనమాట. సో యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ నార్మల్ క్యాండిడేట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ రూల్ అయితే వర్తిస్తారు. ఓకే, ఫర్ ఇంకొక అడిషనల్గా ఏమి ఇచ్చాడంటే విడోస్, డైవర్స్ డొమైన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ కేటగిరీ వాళ్ళకి, ఉమెన్కి, అండర్ ఏజ్డ్కి అప్ టు 35 years వరకు, ఓబీసీ క్యాండిడేట్ అయితే కనుక 38 years, ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే కనుక 40 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ ఉమెన్. ఓకే, విడోస్, డైవర్స్ డొమైన్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్ మాత్రమే. ఓకేనా, ఎస్. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇట్ ఈస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, ఇన్ కేస్ యు ఆర్ ఎ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ and you have played for national level or state level, you will have maximum of 5 years. దాని క్రైటీరియా అయితే ఉంది. అంటే స్టేట్ లెవెల్ అయితే ఎంత, నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళకి అయితే ఎంత అని చెప్పేసి దానికి ఉంది. దానికి సంబంధించి మీరు క్లైమ్ చేయాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు ప్రొవైడ్ అపెండిక్స్ 3. మీకు చివరిలో నేను చూపిస్తాను. అపెండిక్స్ 3 అని ఒక ఫార్మేట్ ఇచ్చాడు. నేషనల్ గేమ్స్ నుంచి ఒక మెరిట్ సర్టిఫికేట్ అంట, స్పోర్ట్స్ సర్టిఫికేట్, అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి అప్లై చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 19/7/2025. సో లాస్ట్ డేట్ వచ్చేసి 10/8/2025 till 23:59 hours అంట. సో ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనే. ఈ బిఫోర్గానే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకుంటారు. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ 3 tiers: Tier 1, Tier 2, Tier 3. Tier 1, Tier 2 వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అంటారు. సో Tier 1 వచ్చేసి ఇదంతా ఏంటంటే స్టెప్స్ అనమాట. Tier 1 వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ 100 ఆబ్జెక్టివ్ 5 parts ఉంటాయి అనమాట. ఓకే, అవి ఏంటంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఈచ్ పార్ట్ నుంచి 20 questions ఇస్తారన్నమాట. ఓకే, 20 questions ఇంటూ 1 mark ఈక్వల్ టు 20 marks. అట్లా టోటల్ 5 subjects అనమాట. ఓకే, 5 parts. సో టైం వచ్చేసి ఇది 1 hour, టోటల్ మార్క్స్ వచ్చేసి 100. ఓకే, మనకి పోస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఎన్ని, 3717, అవునా. సో నెక్స్ట్ రౌండ్ అంటే Tier 2కి ఇంటూ 10 vacancies అనమాట. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇది కదా, ఇంటూ 10 times 37,170 పీపుల్ని Tier 2కి ప్రమోట్ చేస్తారు. ఓకే, సో 37,170 మంది Tier 2 అయితే మీరు రాస్తారు. Tier 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, 50 marks. ఓకే, ఈ 50 marks డివిజన్ ఎట్లా ఉంటుందంటే ఎస్ఏ 20 marks,
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసి 10 మార్క్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కొక్కటి 10 మార్క్స్ అనమాట. సో అట్లా 20 + 10 + 20 = 50. ఓకేనా. సో దీనికి కూడా టైం వచ్చేసి 1 అవరే, మార్క్స్కి వెయిటేజ్ వచ్చేసి 50 మార్క్స్. కమింగ్ టు లాస్ట్ థింగ్, దట్ ఈస్ లాస్ట్ టైప్, దట్ ఈస్ Tier 3, which is interview. Okay, you will be called for personal interview. Okay na, personal interview. సో సేమ్ దీనికి కూడా ఎట్లా అంటే మనకి నంబర్ ఆఫ్ పోస్ట్ మనకి 3717 కదా, ఇంటూ 5 times వేకెన్సీని Tier 3 ప్రమోట్ చేస్తాడు. అంటే ఎంత వస్తుంది మీకు చూసుకుంటే, మీకు అరౌండ్ 35 8 5 ఎస్ టోటల్ వచ్చేసి 18,585 వీళ్ళని Tier 3 ప్రమోట్ చేస్తారు. ఓకేనా. సో టోటల్గా 18,585 మంది ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ అవ్వాలి. సో మనకి టోటల్గా ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎంతకి, ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్, 250 మార్క్స్ అనమాట. ఓకేనా. సో మెరిట్లో ఉండాలి అంటే కనుక మీకు కంప్లీట్గా ప్రతిదీ ఇంక్లూజివే, Tier 1 + Tier 2 + Tier 3 టోటల్ 250 మార్క్స్కి మీకు వెయిటేజ్ ఇస్తారు. టోటల్ మెరిట్ అనమాట. సో టాప్ ఆర్డర్లో బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ మీకు మెరిట్ లిస్ట్ అయితే తెస్తారు. ఓకే. కమింగ్ టు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ 5 ఆప్షన్స్. ఓకే, యాజ్ ఎగ్జామ్ సిటీ. అంటే మీకు అప్లికేషన్లో 5 సిటీస్ని అయితే కనుక మీరు చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. ఏపీలో అయితే కనుక అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చాడు. వేరే తెలంగాణ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, ఈ 5 సిటీస్ అయితే ఇచ్చారు. ఓకే. మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ నార్మలైజేషన్ ఇన్ Tier 1, candidates would be shortlisted for Tier 2 at 10 times the number of vacancies, subject to condition that candidate should have scored minimum cutoff in Tier 1. సో మినిమం కట్ ఆఫ్ అంటే ఎంత, 100 మార్క్స్కి అండర్ రిజర్వ్డ్కి అయితే 35, ఓబీసీకి అయితే 34, ఎస్సీఆర్ ఎస్టీకి అయితే కనుక 33, అంటే ఈడబ్ల్యూఎస్ కూడా 35. ఓకేనా. వెరాజ్ Tier 3కి వచ్చేసి, Tier 3కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 33 మార్క్స్, 17 మనకి Tier 2 ఉంది కదా, 50 మార్క్స్లో మినిమం మీకు 17 అయితే రావాలి. అందులోకి ఆ వచ్చిన వాళ్ళలో 5 times ఆఫ్ వేకెన్సీని అయితే Tier 3కి ప్రమోట్ చేస్తారు. ఓకే. అంటే కంప్లీట్గా మీ మెరిట్ ఎలా చేస్తాడంటే బేస్డ్ ఆన్ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ Tier 1, Tier 2 అండ్ Tier 3. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్. ఓకేనా. సో ప్రతి టైర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా అయిపోయినాక క్యారెక్టర్ సర్టిఫికేట్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19/7/2025, లాస్ట్ డేట్ అప్లైస్ 10/8/2025. ఓకే. ఇన్ కేసు మీరు చలాన్ ఎస్బీఐలో పే చేస్తే కనుక అప్పుడు మీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 12/8/2020. ఓకే. అప్లికేషన్ ఫీ చెప్తున్నా. కమింగ్ టు ఆన్లైన్ అప్లికేషన్, స్టార్టింగ్ మీరు రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్లో పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఫీడ్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. ఓకే. సో తర్వాత స్టెప్ 2 ఉంటుంది, కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. సో దాంట్లో మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్, ఇంకా ఆన్లైన్ సబ్మిటింగ్, ఫొటోస్ అప్లోడింగ్, సిగ్నేచర్ అప్లోడింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫోటోగ్రాఫ్ వచ్చేసి 35 mm విడ్త్, 45 mm హైట్ ఉండేలా చూసుకోండి. అంటే ఖచ్చితంగా ఫోటో అనేది నాట్ ఓల్డర్ దెన్ 12 weeks, అంటే 3 months లోపే ఉండాలి. ఓకే. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్ని నాట్ యాక్సెప్టబుల్. ఓకేనా. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్
లైట్ బ్యాక్గ్రౌండ్, లైట్ గ్రే ఆర్ వైట్ అయితే ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్లో 70-80% అనేది మీ ఫోటో ఉండాలి. ఓకే, అంటే ఫేస్ ఉండాలి, అంతేగాని మీ ఫేస్ అనేది చిన్నది అయిపోకూడదు. అండ్ అవాయిడ్ యూనిఫామ్స్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ బ్యాక్గ్రౌండ్. అంటే కొంతమంది సపోజ్ వైట్ షర్ట్ వేసుకున్నాడు, బ్యాక్గ్రౌండ్ కూడా వైటే, సో అలాంటివి అవాయిడ్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సైజ్ ఆఫ్ యువర్ ఫోటో షుడ్ బి 100 to 200 KB. సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేయాలి. ఓకే, దాన్ని స్కాన్ చేసి దాని యొక్క ఫైల్ సైజు 80 to 150 KB అయితే ఉండాలి. దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. కమింగ్ టు ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీలో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ, అది 100 రూపీస్. ఇంకొకటి వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ, అది వచ్చేసి 550 రూపీస్ అనమాట. ఓకే, రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్, ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు, నో ఎగ్జామ్షన్. ఇది వచ్చేసి ఎగ్జామ్షన్ ఉంది ఎవరికి? SC, ST, ఉమెన్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్, వీళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఎంత లేదు, 100 రూపీస్. సో సింపుల్గా చెప్పాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో టోటల్ ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ 650 రూపీస్. అదే SC, ST క్యాండిడేట్స్కి అయితే కనుక 550 రూపీస్ అంతే. ఓకేనా? మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఎలానే చేసుకోవచ్చు ఆన్లైన్లో. వన్ మోర్ థింగ్, సో ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క సబ్ క్యాస్ట్ ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ లిస్ట్ క్యాండిడేట్ మే రిఫర్ టు NCBC వెబ్సైట్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఆ వెబ్సైట్ ఉంటుంది, అఫిషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీ యొక్క సబ్ క్యాస్ట్ ఇంక్లూడ్ అయిందా లేదా అని చూసుకోండి. ఇన్ కేసు స్టేట్లో మీ క్యాస్ట్ బీసీ, బట్ అది సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క సబ్ క్యాస్ట్ అయితే లేదు, సో యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓపెన్ కేటగిరీ. ఓకేనా? సో మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా ఎంజాయ్ అయితే చేసుకోండి. అది ఖచ్చితంగా క్రిమినల్ అయితే కాకుండా ఇవన్నీ కూడా రూల్స్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా చూసుకోండి మీరు. ఓకే, దట్స్ ఇట్ గైస్. అండ్ రిమైనింగ్ థింగ్ వచ్చేసి ఇది అపెండిక్స్ బీసీ క్యాండిడేట్స్ అనమాట. బీసీ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ఈ ఫార్మాట్ అయితే ఉంది, దాన్నే అపెండిక్స్ 1 అంటాడు. సరే, మీకు ఇది నోటిఫికేషన్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో, దాన్ని డౌన్లోడ్ చేసి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని సేమ్ ఈ ఫార్మాట్లోనే మీరు అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీ సేవలోనే ఈ సేవలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కాదు, ఓన్లీ ఈ ఫార్మాట్ మాత్రమే యాక్సెప్టెడ్. దాంతోపాటుగా మీరు డిక్లరేషన్ కూడా వేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇన్ కేసు ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అయితే కనుక అపెండిక్స్ 2లో అయితే మీరు సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్పాను కదా, ఫర్ స్పోర్ట్స్ పర్సన్ అయితే కనుక మీరు అపెండిక్స్ 3లో అయితే మీరు సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకే, కమింగ్ టు అప్లికేషన్, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఒకసారి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను నేను. దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ వెబ్సైట్లోకి వస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ ఉంది, టు రిజిస్టర్. ఓకేనా? సో మీరు స్టార్టింగ్ ఈ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలి. మీకు ఎట్లా వెబ్సైట్ అయితే మీకు లోడ్ అవుద్ది. సో దీంట్లో మీ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి ACIO, క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చుకోండి, మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్. సో దాని తర్వాత జనరేట్ ఓటీపీ జనరేట్ చేయండి. ఇక్కడ అగ్రీ క్లిక్ చేసి ఓకే, ఇక్కడ మీ క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై చేయండి. సో అప్పుడుతో మీకు
మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది, అంటే స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. తర్వాత స్టెప్లో ఈ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకేనా? సో ఈ రెండు కూడా నేను నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరైతే డిస్క్రిప్షన్ బట్టి మీరైతే వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.